పవన్ కళ్యాణ్ ఎదురు తిరిగారంటే ఇంకా అది పులి దేశం మీద పడినట్టే. ఆయన చేసిన హెల్ప్ ఎవరికి చెప్పుకోరు. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. అమ్మా, ఎట్లుందమ్మా కూటమి పరిపాలన? ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? సూపర్ సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం అయిపోయారు. సో ఎట్లా అనిపిస్తుంది ఆయన పాలన? చాలా మంచిగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాబట్టే ఇలా ఉంది మా ఆంధ్ర పరిపాలన. మళ్ళీ ఇంతకు ముందున్న జగన్ గారి పరిపాలనకు ఇప్పుడున్న కూటమి పరిపాలనకు తేడా అంటే ఏం చెప్తారు మీరు? జగన్ పరిపాలన వేస్ట్ సార్, కూటమి పరిపాలన బెస్ట్. అంతే అంటారా? అంతే సార్. సో ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ నడుస్తుంది, డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ కి అనే ఇష్యూ ఒక నడుస్తుంది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి ఎప్పుడు కావచ్చు సార్, అది ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిదే. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే. అది ఎవరు మార్చలేదు కూడా. అది అంతా పక్క. అందరూ ఏదో మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వాళ్ళ రేటింగ్ కోసం అలా చెప్పుకుంటూ ఉంటారు సార్. అంతే పక్క. ఈయనే డిప్యూటీ సీఎం, అది ఎవరో మార్చలేరు. జై జనసేన. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయంటారా మీరు? పక్క పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. 21 సీట్లు మాత్రం జనసేనకి వచ్చాయి. నెక్స్ట్ ఎలా పోటీ చేస్తారు? 21 సీట్లు ఇచ్చారు కదండి, అందుకనే ఆయన 21 సీట్లు గెలిస్తే చూపించారు. ఆయన సత్తా ఏంటో చూపించారు కదా. నెక్స్ట్ అన్ని సీట్లలో పోటీ చేస్తారు. అన్ని చేస్తారు. సింగిల్ గా వచ్చినా గెలుస్తారంటారు. సింగిల్ గా వచ్చినా ఏమైనా ఆయనకి ఎదురు లేదు, ఆయనకి తిరగలేదు. మేము అందరం ఉన్నా జై జనసేన, మేము జనసేనకే వేస్తాం. కూటమిలో చీరికలు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా ఎవరు ఉండలేరు. పవన్ కళ్యాణ్ ఎదురు తిరిగారంటే ఇంకా అది పులి దేశం మీద పడినట్టే. ఆయనే ఒక పులి సింహం, ఇంకా ఆయనకి తిరిగేంటండి బాబు. ఈ గొడవల వల్ల ఒకవేళ ఇలాగే గొడవ పడితే నెక్స్ట్ వచ్చేది జగన్ 50% అవకాశం ఉందంటున్నారు. ఏముండదు సార్, అదంతా ఊరికే మీడియా వాళ్ళు అలా చెప్పుకుంటారు, జగన్ వాళ్ళు అలా చెప్పుకుంటారు. ఏముండదు, మొత్తం జనసేనని మీరేం కంగారు పడకండి. పక్కా సీఎం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సూపర్ సార్. బోల్డ్ మందికి హెల్ప్ చేస్తున్నారు. ఆయన చేసిన హెల్ప్ ఎవరికి చెప్పుకోకుండా ఆయన హెల్ప్ చేస్తున్నారు. అది చాలదండి, బోల్డ్ మంది. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకేం కావాలండి? ఆయన గెలిస్తే ఇంకా ఆయన సీఎం అయితే ఇంకా ఆంధ్ర చాలా బాగుంటుంది. హైదరాబాద్ మించిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీఎం గా వర్త్, నారా లోకేష్ ఎందుకు వర్త్ కాదు? అలా ఏం కాదు. నారా లోకేష్ గారు కూడా తక్కువేం కాదు. ఆయనకి ఉంది, ఈయనకి ఉంది. కానీ ఇద్దరిని కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ బెస్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లా ఛాన్స్ ఇస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే? కొడుకుని కాదని పవన్ కళ్యాణ్ చేస్తారు అంటే చేస్తారంటే ఎవరు చేయలేరు. కాకపోతే ఆయన ఉండబట్టి జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టే కదండి కూటమి గెలిచింది. లేకపోతే అస్సలు పక్కా గెలిచేది దాన్ని.